అమరావతికి నీరు ఉంటుంది, విజయవాడ పక్కకే ఉంటుంది నున్న. సార్ నున్న గురించి చెప్పాలంటే కృష్ణా డిస్టిక్లో వన్ ఆఫ్ ది నోటెడ్ ప్లేస్ అండ్ చెప్పాలంటే రిచ్ విలేజ్ అని చెప్పొచ్చు కృష్ణా డిస్టిక్లో. సో ఇప్పుడు నున్న గురించి ఎందుకు చెప్తున్నానంటే అది మా స్వగ్రామం. ఎనీవే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లేఅవుట్, ఇది లాస్ట్ 4-5 years బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇది సెకండ్ ఫేజ్ అనమాట. ఫస్ట్ ఫేజ్లో మీరు చూడొచ్చు ఆల్రెడీ హౌసెస్ వచ్చినాయి, చూడండి చాలా హౌసెస్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తాము నేను ఎప్పుడు మీకు అడ్వైజ్ చేస్తూ ఉంటాను కదా వీడియోస్ త్రూ. నేను కూడా అలాగే చేస్తానా, లేకపోతే ఊరికే మీకు లాబ్ ఏదో చెప్తూ ఉంటానా బిజినెస్ కోసం అనేది చెప్పడం కోసమే. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ప్లాట్ నెంబర్ 7, కార్నర్ ప్లాట్ నాది, నా ప్లాట్ ఇది. ఇది నేను ఎలా పర్చేజ్ చేశానంటే ఎలక్షన్స్ బిఫోర్ ఈ ప్లాట్ తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం లేదు, బ్యారన్ ల్యాండ్, రోడ్స్ లేవు, ఏం లేవు, జస్ట్ ఆన్ మ్యాప్. అయితే ఈ ఆర్గనైజేషన్ క్రెడిబుల్ ఆర్గనైజేషన్, సో నో ప్రాబ్లం. అంటే బ్యారన్ ల్యాండ్లో ఏదో తీసుకున్నాను, ప్రైస్ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఆ ప్రైస్లో ఇవ్వాలంటే ఎవరు, ఈవెన్ 6 months తర్వాత ఇక్కడ సీసీ రోడ్స్ వస్తే అప్పుడు ప్రైస్ వేరు ఉంటుంది. అలాగే ఫేజ్ 1లో నేను తీసుకున్నప్పుడు హౌసెస్ ఏం లేవు, 1-2 houses స్టార్ట్ అవుతున్నాయి, జస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందనమాట. సో అంటే 4-5 yearsలో కొన్ని హౌసెస్ అయితే ఇక్కడ ఉంటాయి అనే ఐడియా నాకు ఉండేది. సో ఫేజ్ 1లో హౌసెస్ వచ్చినాయి అంటే నెక్స్ట్ ఫాలోఅప్గా ఫేజ్ 2లో కూడా హౌసెస్ వస్తాయి. అలా తీసుకున్నాను ఈ ప్లాట్. సో నా ప్లాన్ ఎక్కడ ఫెయిల్ కాలేదండి. బ్యారన్ ల్యాండ్లా తీసుకున్నాను. ఇప్పుడు ఫేజ్ 1లో ఆల్మోస్ట్ 20-25 houses వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడంతా రోడ్స్ డెవలప్మెంట్ జరిగింది. దీని అప్రోచ్ రోడ్ కూడా బ్లాక్ టాప్ రోడ్ అయింది. సో ఏమవుతుంది, ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది కదా. ప్రైస్తో పాటు యాడెడ్ వాల్యూ, ఇప్పుడు కన్స్ట్రక్షన్కి పనికొచ్చే సైట్ అయింది నాది. ల్యాండ్కి ఎప్పుడు మల్టిపుల్ యూజ్ ఉంటుంది. నేను చెప్తా ఉంటాను కదా, ఒక ROI కాదు, దాన్ని కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు, రెసిడెన్షియల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా ప్లాట్ చూడండి, కార్నర్ ప్లాటు. సో నాకు మంచి పార్కింగ్ ఉంటుంది, మంచి విల్లా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ఇక్కడ నాకు నచ్చిన ఫీచర్, ఈ వెంచర్ ఇవన్నీ పక్కన పెడితే నాకు మౌంటైన్ అండి. మా హౌస్ ఇప్పుడు నేను హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే మౌంటైన్ వ్యూ హౌస్ అవుతుంది. సో నేచర్, మంచి ప్రశాంతమైన వాతావరణం, అన్ని ఎమ్యూనిటీస్కి నియర్. సో ఇదే కదా నేను ఎప్పుడు చెప్పేది మీకు వీడియోస్లో కూడా, ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే రాబోయే 4-5 years తర్వాత ఆ ప్రాంతం ఎలా ఉండబోతుంది అనే ఒక ఐడియాకి వచ్చి ఆ డాట్స్ని కనెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేయాలని చెప్తాను. నేను కూడా అలాగే చేస్తానండి. ఇప్పుడు ఈ ప్లాట్ అలాగే చేశాను, నాకు మంచి రిజల్ట్